నమస్తే అందరికీ. మనం ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి మేము ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్. ఈ ఎయిర్ ఫైబర్ ఏంటి అసలు, జియో ఎయిర్ ఫైబర్ ఏంటి అసలు అనే దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. జియో ఎయిర్ ఫైబర్ అనేది ఇప్పుడు ప్రతి గ్రామ స్థాయిలో కానీ మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది తీసుకురావడం జరిగింది అందుబాటులోకి 5G స్పీడ్ తోటి. జియో కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది 5G స్పీడ్ తోటి ప్రతి గ్రామ స్థాయికి కూడా మేము మా జియో ఎయిర్ ఫైబర్ని మాత్రం ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే 3 months ప్లాన్, 6 months ప్లాన్, 12 months ప్లాన్ అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ తీసుకొస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ ఛానళ్ళు కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ప్రత్యేక ఆకర్షణ అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏంటి జియో ఎయిర్ ఫైబర్, వాళ్ళన్న కంపెనీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ అనేది రీచ్ అవుతుందా కావట్లేదా, అసలు కస్టమర్స్ కంప్లైంట్ ఏంటి, కస్టమర్లు దీన్ని ఎవరు ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బుకింగ్ ఎలా చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి మై జియో అని కొట్టేసి లాగిన్ కావాలి. ఫస్ట్ లాగిన్ అయ్యాక ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలా. మొబైల్ నెంబర్ ఇచ్చాక జనరేట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. సబ్మిట్ కొట్టాక ఇలా హోమ్ పేజ్ వస్తుంది. మన డీటెయిల్స్ సంబంధించి ఏంటంటే జియో మొబైల్ నెంబర్ తోటి ఇది లాగిన్ అవ్వాలి ఒకటి, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ ఎయిర్ ఫైబర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాంట్లోకి వెళ్ళి గెట్ ఎయిర్ ఫైబర్ అనేది మీద క్లిక్ చేసి మళ్ళీ మొబైల్ నెంబర్, నేము, మీకు ఎక్కడ కావాలో ఆ ఏరియా ఒక పిన్ కోడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినాక ఇక్కడ ఏంటంటే ఇనిషియలైజేషన్ అనే ఛార్జెస్ అనేది ఫ్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 1000 రూపీస్ వోచర్ ఇస్తున్నారు. అందుకనే క్లెయిమ్ నౌ అని కొడతారు. ఇక్కడ ఉంది ఆప్షన్, క్లెయిమ్ నౌ అని కొట్టుకున్నాక మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్నాక ఆప్షన్ ఇలా వస్తుంది, పే అండ్ బుకింగ్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇలా మనం పే అండ్ బుకింగ్ పెట్టుకున్నాక దాని మీద క్లిక్ చేశాక మనకి ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ బ్యాక్ అని రిక్వెస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. వాళ్ళ ఏజెంట్ మాత్రం కాల్ చేస్తాడు అప్పుడు. ఇలా పే అండ్ బుకింగ్ కొట్టాక మనకి ఇట్లా పే అండ్ యూపీఐ ఐడి, సింపుల్ పే ఇట్లా ఆప్షన్స్ అయితే వచ్చింది. మనం యూపీఐ ద్వారా పే చేయాలంటే పే చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు, వ్యాలెట్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇన్ని బ్యాంక్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత బ్యాక్ వచ్చేస్తాము. బ్యాక్ వచ్చాక మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఈ విధంగా ఉంటుంది, మనకు చూసుకోవచ్చు. జియో నుంచి మనకి ఇలా మెసేజ్ వస్తుంది, అంటే ఇట్లా ఎల్ఆర్ఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు మనకి, మనం 1000 రూపీస్ పే చేసినట్టు ఇవన్నీ మనకు డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ మెసేజ్ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీకు బుకింగ్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఈ మెసేజ్ వస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ ఐడి, ఎల్ఆర్ నెంబర్ అనేది మీకు రావాలి. వస్తే మీకు 100% ఈ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు. చూడండి, ఈ జియో అనేది మనకు బుక్ చేసుకున్నంత ఈజీగా అయితే ఈ ప్రాసెస్ ఉండదు. సర్వీస్ అనేది చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఎలాంటి వాళ్ళు మనకు రెస్పాన్స్ అనేది ఉండదు ఇక కస్టమర్ కేర్ నుంచి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత ఎలా ఉంటుందో తెలియగానే బిఫోర్ ఆ బుకింగ్ తర్వాత బిఫోర్ ఇన్స్టాల్మెంట్కే మనకు సుక్కలు ఒప్పిస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పేమెంట్ వరకే మన చేతిలో ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మన చేతులు అనేది ఉండదు. కొత్త ఆఫర్లు, రీఛార్జ్లు మరియు ప్లాన్ వివరాల కొరకు 1 మీకోసం మా వద్ద బెస్ట్ వాల్యూ ప్లాన్ ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 1 నొక్కండి లేదా 2 నొక్కండి. 1 నెల వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ కోసం 1 నొక్కండి. 3 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ కోసం 2 నొక్కండి.
3 నెలల పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ కోసం 3 నొక్కండి. టాప్ జియో ఫోన్ ప్లాన్స్ కొరకు 4 నొక్కండి. లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్స్ కోసం 5 నొక్కండి. పోస్ట్ పెయిడ్ బిల్ ప్లాన్స్ కోసం 6 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. మునుపటి మెన్యూకి తిరిగి వెళ్ళడానికి 7 నొక్కండి. మెయిన్ మెన్యూకి తిరిగి వెళ్ళడానికి 8 నొక్కండి. చూసారా ఫ్రెండ్స్, కొత్త ఆఫర్లు, రీఛార్జ్లు మరియు వీళ్ళు సహజంగా కనెక్ట్ అనేది కాదు వీళ్ళది. నొక్కండి. మీ ప్రస్తుత రీఛార్జ్ మరియు ప్లాన్ వివరాల కొరకు 1 నొక్కండి. డేటా బూస్టర్స్, న్యూ డేటా ప్యాక్స్, జియో ఫోన్ డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ పైన సమాచారం కోసం 2 నొక్కండి. మీ వౌచర్స్ గురించి మరిన్ని వివరాల కోసం 3 నొక్కండి. ఐఎస్టీ ఇంటర్నేషనల్ రోమింగ్, టాప్అప్ మరియు ఇతర ప్యాక్స్ల వివరాల కోసం 4 నొక్కండి. జియో ట్యూన్స్ కొరకు 5 నొక్కండి. జియో భారత్ రీఛార్జ్ ప్లాన్స్ మరియు పైన సమాచారం కోసం 6 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. మునుపటి మెన్యూకి తిరిగి వెళ్ళడానికి 7 నొక్కండి. మెయిన్ మెన్యూకి తిరిగి వెళ్ళడానికి 8 నొక్కండి. మా సలహాదారునితో మాట్లాడటానికి 9 నొక్కండి. చూసారు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ తోటి మాట్లాడదాం. నమస్తే, జియోకి స్వాగతం. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి ఇచ్చేయండి. మేము ఎయిర్ ఫైబర్ అనేది మైజియో యాప్లో మేము ఎయిర్ ఫైబర్ బుక్ చేసామండి. ఓకే సార్, యాక్చువల్లీ ఎయిర్ ఫైబర్ డీటెయిల్స్ మేము చూడం సార్, దానికి వేరే నెంబర్ ఉంది. అదే ఇచ్చారండి, మీ వేరే నెంబర్ ఎయిర్ ఫైబర్ నెంబర్ 180089699999 అనే నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఇచ్చారండి. బట్ మేము బుక్ చేసాం కాబట్టి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత వాళ్ళు కస్టమర్ సర్వీస్ కనెక్ట్ అవుతుందాం, కానీ మేము ప్రీ బుకింగ్ చేసాము, 1000 రూపీస్ పే చేసాము. బట్ ఆ నెంబర్కి ట్రై చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసినాక మళ్ళీ ప్రీవియస్ అంటే మీరు ముందుగా ఎంచుకున్న ఆప్షన్కి వెళ్ళాలని అని చెప్తున్నారు, కానీ మనకైతే రిప్రజెంటేటివ్ వాళ్ళకు కనెక్ట్ కావట్లేదు కాల్. అంటే ఇప్పుడు మేము 2 బుకింగ్స్ చేసామండి. జూలై 26కి ఒక బుకింగ్ చేసాము, మాకు ఎల్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, దానికి కూడా ఎలాంటి సమాధానం లేదు. మళ్ళీ నిన్న ఆగస్టు 1వ తారీఖు కూడా బుకింగ్ చేసాము ఒకటి, దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేషన్ లేదు మాకు. అండ్ ఒక మెసేజ్ వచ్చింది మాకు, ఏదైతే టెక్నీషియన్ మీకు ఈరోజు 2 అక్టోబర్ ఇన్స్టాలేషన్ అవుతుందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది. టెక్నీషియన్ అనేది ఈరోజు కూడా విజిట్ కాలేదు. ఆ నెంబర్ కాల్ చేస్తుంటే ఎవరు రెస్పాన్స్ కావట్లేరు. అంటే మాకు కస్టమర్ రిప్రజెంటేటివ్ తోటి మాట్లాడడానికని ఒక ఆప్షన్ అనేది అయితే ఒకడ ప్రొవైడ్ చేయలేదు. అవునండి. సో నేను మీ తరఫున కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ చేస్తానండి, ఈ ఇష్యూ అనేది ఏర్పడుతుందని. ఓకే, ఈ నెంబర్ కి కనెక్ట్ అవుతుంటే మీకు ఎయిర్ ఫైబర్ ద్వారా కనెక్ట్ అవ్వట్లేదు డీటెయిల్ అనేది. ఇప్పుడు మీరు కాల్ మాట్లాడే నెంబర్కే కదా? అవునండి, అవును, కాల్ చేస్తున్నారు. అవునండి, అవును, ఇదే నెంబరు. నేను కంప్లైంట్ అనేది ఇచ్చాను, మీరు ఒక ½ అన్ అవర్ అని మళ్ళీ ట్రై చేయండి సార్. మీకు డీటెయిల్ అనేది అంటే మాకు ఒకటండి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ, ఒక ఈమెయిల్ అడ్రస్ కానీ, ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఇది ఏది మాకు అందుబాటులోకి అసలు కస్టమర్ రిప్రజెంటేటివ్ తోటి మాట్లాడడానికి మాకు సౌకర్యం అనేది కల్పించలేదు. అంటే ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్కి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటా ఇంకొక సర్వీస్ అనేది లేకుంటే ఎట్లా అండి? కస్టమర్ నేను చాలా సఫర్ అవుతున్నాను 26 జూలై నుంచి ఇప్పటి వరకు. అంటే టెక్నీషియన్ ఇంకొకటి అండి, టెక్నీషియన్ మార్నింగ్ మాకు కాల్ చేశాడు ఇన్స్టాలేషన్ అని. తర్వాత మేము ఆఫ్టర్నూన్ మేము ఇన్స్టాలేషన్ ఈరోజు ఎన్ని గంటలకు పెట్టుకున్నాం అంటే 11 to 12 PM పెట్టుకున్నాము. బట్ ఈరోజు ఇన్స్టాలేషన్ జరగలేదు. దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలని ఆ కంప్లైంట్ నెంబర్ కూడా మా దగ్గర లేదు. ఏ నెంబర్ కంప్లైంట్ ఇవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము అది మా ద్వారా చేయడానికి లేదు, లేకపోతే చేసేవాళ్ళం. బట్ మీకు కంప్లైంట్ అయితే ఇచ్చానండి. ఈ నెంబర్ ద్వారా మీరు జియో ఎయిర్ ఫైబర్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్నారని, అండ్ ఆ పర్సన్ తో మాట్లాడే ఛాన్స్ అవ్వట్లేదని మీకు ఆప్షన్స్ లో. సో మీకు అది కొంచెంసేపు ఆగి
చూసారా ఫ్రెండ్స్, కట్ చేశారు కాలు. ఇది వీళ్ళు చేసే ఇది అంటే సర్వీస్ పరంగా పూర్తిగా విఫలమైనదని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ జియో అనేది. ఇది అంటే మనం కస్టమర్ కేర్కి కంప్లైంట్ బుకింగ్ తర్వాత కస్టమర్ కేర్కి చేసి మనం ఇన్స్టలేషన్ పర్సన్ రావట్లేదని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మనకు లేదు. అంటే వాళ్ళ ఇష్టం ఉన్న టయానికే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇష్టం ఉన్న టయానికే వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టలేషన్ ముందే సర్వీస్ అనేది ఈ విధంగా ఉంటే ఆఫ్టర్ ఇన్స్టలేషన్ తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. చాలామంది కస్టమర్లు కూడా మనకు చాలా వరకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత సర్వీస్ అనేది మాత్రం లేదు అని చెప్పేసి చాలా ఇది మేజర్ విషయము దీంట్లో చూసుకోవచ్చు. రెండో విషయానికి వచ్చేసేస్తే నెట్ స్పీడ్ వీళ్ళు 30 Mbps అని 100 Mbps అని చెప్పేసి వీళ్ళు మేము ఆ స్పీడ్ తోటి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆ స్పీడ్ రావట్లేదని చెప్పేసి చాలామంది కస్టమర్లు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఏదైతే వీళ్ళు డిజిటల్ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, డిజిటల్ ఛానల్స్ కూడా సరిగా నెట్ రావట్లేదని, కొన్నిసార్లు స్ట్రక్ అవుతుందని కూడా చాలా వరకు కస్టమర్లు చెప్తున్నారు. అసలు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ విషయంలో చాలామంది కొన్ని పాజిటివ్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఈ జియో ఎయిర్ ఫైబర్ను బుక్ చేసిన వరకు అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే నేను చెప్తున్నాను. బుక్ చేసే అంటే బుకింగ్ ఆప్షన్ అనేది వాళ్ళు క్లియర్గా దాంట్లో స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ ఛానల్కి ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు, మీరు ఈ విధంగా పేమెంట్ చేయండి అని చెప్పేసి క్లియర్ అవుతుంది. కానీ ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మాత్రం సర్వీస్ పరంగా నిల్ అని మనం చెప్పుకోవచ్చు. పేమెంట్ అయిపోయింది, మనకు మెసేజ్ వస్తుంది, ఓకే, అంతవరకు ఓకే. వాళ్ళు ఏదైతే ఛానల్స్ ప్రొవైడ్ చేస్తాము, డిజిటల్ ఓటీటీస్ ప్రొవైడ్ చేస్తామో అంతా ఓకే, వీళ్ళు 5G స్పీడ్ ఇస్తామని అన్నీ చెప్తున్నారు. బట్ వాస్తవ రూపంలో ఇవన్నీ మాత్రం జరగట్లేదని మనం చెప్పుకోవచ్చు. సర్వీస్ పరంగా పూర్తిగా వీరు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. రెండో విషయానికి వచ్చేస్తే ఈడ స్పీడ్ కూడా వాళ్ళు ఏదైతే చెప్పిన స్పీడ్ కూడా రీచ్ కావట్లేదు ఇక్కడ. ఇది కూడా గమనించాల్సి వచ్చొచ్చు మీరు. ఇంకోటి, ఇక్కడ మీరు ఆల్రెడీ జియో ఫైబర్ వాడుతున్న వాళ్ళైతే మీకు మంచిగా నడుస్తుందా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది పూర్తిగా జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించి ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ముందే ఈ విధంగా ఉందని నేను మీకు చెప్తున్నాను. రెండోది, ఇన్స్టలేషన్కు మాకు రేపు కానీ ఎల్లుండి కానీ ఇన్స్టలేషన్ పర్సన్ రావడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పారు. సో వచ్చినాక ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇన్స్టలేషన్ తర్వాత వర్కింగ్ ఎలా ఉందనేది సంబంధించి కూడా నేను మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.